హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ నిస్సా. అందరికీ బిలేటెడ్గా హ్యాపీ క్రిస్మస్. ఖచ్చితంగా ఈ వీడియో అయితే క్రిస్మస్ తర్వాతే వస్తుంది కాబట్టి నేను బిలేటెడ్గా విష్ చేస్తున్నాను. మా క్రిస్మస్ ప్రిపరేషన్స్ అయితే అన్నీ అయిపోయాయి. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము హనీతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఈ డెకరేషన్కి సంబంధించి ఎలా చేశాను ఏంటి అనేది ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి కావాలి అనుకుంటే చెక్ చేయండి. ఇది మా క్రిస్మస్ ట్రీ. నాకు కుదిరినంత వరకు, నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు గిఫ్ట్స్ కానీ ట్రీ కానీ ఇంట్లో కానీ అన్నీ డెకరేట్ చేసుకున్నాను. ఫైనల్లీ మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇది నేను చాలా వెయిట్ చేస్తున్న మూమెంట్. గిఫ్ట్స్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఒకరికొకరం గిఫ్ట్స్ తీసుకున్నాం కదా, ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాము. ఇద్దరం కలిసి హనీకి ఇచ్చాము. 2 గిఫ్ట్స్ తీసుకున్నాం బేబీ కోసం. అంటే జనరల్గా టాయ్స్ అవి రెగ్యులర్గా కొంటూనే ఉంటాం కదా, సో వాడికి యూజ్ అయ్యేలా తీసుకుందామని 2 గిఫ్ట్స్ తీసుకున్నాము. నాకు మా హస్బెండ్ ఒక గిఫ్ట్ తీసుకున్నారు, నేను తనకి ఒక గిఫ్ట్ తీసుకున్నాను. అంటే ఇవేమీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఏం కాదు, తెలుసు ఏం తీసుకుంటామనేది. అంటే మాట్లాడుకునే తీసుకున్నాం, ఎవరికి ఏది అవసరం ఎవరికి ఏది యూస్ఫుల్ ఉంది అని. బేబీకి మాత్రం ఇద్దరం డిసైడ్ చేసి ఇదైతే బాగుంటుంది అని గిఫ్ట్స్ తీసుకున్నాము. తెలుసు ఏం తీసుకుంటున్నాము, గిఫ్ట్ ఏముంటుంది అని తెలుసు, బట్ ఫార్మాలిటీకి క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టి గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్నాం కాబట్టి అలా ఇచ్చామన్నమాట. సర్ప్రైజ్ చేయడం కన్నా వాళ్ళకి యూస్ఫుల్ థింగ్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. మ్యాక్సిమం నేను ఎవరికైనా గిఫ్ట్ చేసేటప్పుడు నాకు తెలిస్తే ఓకే, వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అంటే ఓకే, లేదు అంటే మ్యాక్సిమం నేను నాకు నచ్చింది తీసుకోవడం కన్నా వాళ్ళకి నచ్చింది ఇస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. నేను మ్యాక్సిమం అలానే చేస్తాను. ఇంకా ఖచ్చితంగా తెలిస్తే నేను తీసేసుకుంటాను అన్నమాట వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి. ఇక్కడ గిఫ్ట్స్ అన్నీ జాగ్రత్తగా ఓపెన్ చేసి చూసుకుంటున్నాడు వాడి గిఫ్ట్స్. యాక్చువల్గా ఈ వీడియో క్లిప్స్ చాలా మిస్ అయిపోయాయి. నేను మా హస్బెండ్ గిఫ్ట్స్ ఓపెన్ చేసేది, ఇంకా బేబీ కొంచెం ఇక్కడ ఎంజాయ్ చేసిన బిట్స్ కూడా ఉండాలి. బట్ నేను ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో ఎక్కడ మిస్ అయ్యాయో నాకు తెలియదు, కానీ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ వీడియోస్లో రికార్డ్ చేసినవి చాలా బిట్స్ మిస్ అయిపోయాయి. సో ఉన్నంత వరకు కొన్ని యాడ్ చేసి అయితే చేశాను. నేను మా హస్బెండ్కి ఫోన్ గిఫ్ట్ చేశాను. నాకు ఆ గ్యాడ్జెట్స్ గురించి అంత తెలియదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాబట్టి నేను అంత పట్టించుకోను. బట్ ఆ ఫోన్ చాలా బాగుంది, అందుకే తనకి గిఫ్ట్ చేయాలి అని చెప్పి తీసుకున్నాను. అస్సలు వద్దు అంటే వద్దు అన్నారు, బట్ ఆ గిఫ్ట్ చేయడానికి తనని ఒప్పించి మరీ ఆ గిఫ్ట్ తీసుకున్నాను అనమాట తన కోసం. అండ్ నాకు ఇక్కడ ఈ కెమెరా గిఫ్ట్ చేశారు, వ్లాగింగ్ కెమెరా. నాకు అది యూస్ఫుల్ కదా. సో అంటే డిఎస్ఎల్ఆర్ ఉంది నా దగ్గర, కానీ అది ఫొటోస్ వరకే బాగుంటుంది. బేబీ షూట్స్ అవి చేస్తాను, వీడియోస్ కూడా బాగుంటుంది, కానీ అంత ఈజీగా హ్యాండిల్ చేయలేం కదా ఎక్కడికి వెళ్ళినా షూట్ చేసుకోవడానికి అలాగా. సో ఈ ఛానల్ కోసం తను నాకు వ్లాగింగ్ కెమెరా గిఫ్ట్ చేశారు. అంటే నేను ఈ ఛానల్కి తీసుకుందామని ఐడియా అయితే ఉంది, కానీ ఇప్పుడైతే అనుకోలేదు. సో ఎలాగో తీసుకుందాం అనుకుంటున్నాం కదా అని తను నాకు ఇది క్రిస్మస్ డే రోజు గిఫ్ట్ చేశారనమాట. ఇది తనకి నేను గిఫ్ట్ చేసిన ఫోన్. నాకు చాలా నచ్చింది. అంటే
జనరల్గా ఫోన్స్లో కొంచెం మోడల్గా ఉంటే బాగుంటుంది కదా, ఎందుకో ఈ ఫోన్ నచ్చింది, తనకి గిఫ్ట్ చేశాను. తనకి కూడా చాలా నచ్చింది ఈ ఫోన్. ఇది బేబీ కోసం నేను తీసుకున్న వన్ ఆఫ్ ద గిఫ్ట్. ఇదేంటంటే టెడ్డీ బేర్లా ఉంటుంది, కాకపోతే వెనకాల మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇది మెయిన్ మిషన్ వాషబుల్ అన్నారు, సో అది ఒకటి బెస్ట్ అనిపించింది. బట్ నేను ఇంకా ట్రై చేయలేదు, వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో. డైరెక్ట్గా మనం వాషింగ్ మిషన్లో వేసేయచ్చు అని చెప్పని అయితే ఇచ్చారు. అండ్ ఇందులో మెయిన్ నేను తీసుకోవడానికి ఏంటి అంటే దీనికి వెనకాల ఆప్షన్స్ ఉంటాయి, బ్యాటరీస్ వేసి మనం యూస్ చేసుకోవచ్చు. అదేంటి అంటే ఎయిర్ తీసుకుంటా అంటే మనం ఊపిరి పీల్చుకుంటున్నట్టు అది యాక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఊపిరి తీసుకుంటున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, అది కూడా ఆప్షన్ ఉంది. లైటింగ్ ఆప్షన్ ఉంది, ఓన్లీ వైబ్రేషన్ ఉంది, మ్యూజిక్ ఉంది, ఇలా ఆప్షన్స్ అన్నీ ఇచ్చారు. నేను తీసుకున్నది ఎందుకంటే బేబీకి ఇది కొంచెం మంత్స్ బేబీ నుంచి అలవాటు చేస్తుంటే బాగుండేది, బట్ నాకు అప్పుడు అంత ఐడియా లేదు. ఇప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా వాడి పక్కన ఎవరో ఒకరు ఉండాలి పడుకున్నప్పుడు, ఎవరు లేకపోతే నిద్ర లేచిపోతున్నాడు అనమాట. ఒక టాయ్ అయితే అలవాటు ఉంది వాడికి, దాని బదులు దీన్ని అలవాటు చేద్దాము. అది బ్రీత్ తీసుకుంటున్నప్పుడు ఆ యాక్షన్ కూడా తెలుస్తుంది, ఆ సౌండ్ కూడా నిజంగా మన పక్కన మనిషి ఉండి బ్రీత్ తీసుకుంటున్నారా అన్నట్టుంది. సో అందుకని ఇది వాడికి అలవాటు చేద్దాము, యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఈ గిఫ్ట్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే మనకి ఏది కావాలంటే అది ఒక్కటే పెట్టుకోవచ్చు. నేనేంటి అంటే లైట్, మ్యూజిక్ అది ఆఫ్ చేసేస్తే ఓన్లీ ఆ వైబ్రేషను, నెక్స్ట్ ఆ బ్రీత్ తీసుకున్న సౌండ్ ఉంటుంది కదా, అది ఉంటే బేబీకి నిజంగా పక్కన ఎవరో పడుకొని ఉన్నారు అన్న ఫీల్ ఉంటుంది కదా అని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నాను ఈ గిఫ్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న బుక్స్ తీసుకున్నాను. అంటే అప్పుడే ఏదో చదివించేయాలని అయితే అస్సలు కాదు, అలా మాత్రం అనుకోవద్దు. జస్ట్ ఏంటి అంటే వాడికి టాయ్స్తో పాటు ఇవి కూడా అలవాటు చేద్దాం, అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ని వాడు ఐడెంటిఫై చేయడం రావాలి అని చెప్పి తీసుకున్నాను. జనరల్గా మనము ఫ్రూట్స్ అవి అయితే చూపిస్తాం ఇంట్లో, వెహికల్స్ కూడా కొన్ని కొన్ని కనిపిస్తాయి, కానీ మనం అన్నీ ఒకేసారి చూపించలేం కదా బేబీకి. సో వాడు ఏంటంటే ఏదైనా ఒక ఐటెంని చూసి అది ఐడెంటిఫై చేయడం నేర్పిద్దాము అని చెప్పి, అసలు ట్రై చేద్దాము అని చెప్పి ఈ బుక్స్ అయితే తీసుకున్నాను. స్టడీ పర్పస్ అయితే అస్సలు కాదు, నేను అసలు ఫోర్స్ కూడా చేయను వాడిని ఆ విషయంలో. ఇక్కడ ఏంటి అంటే జస్ట్ ఆ కలర్స్ కానీ ఆ ఫ్రూట్స్ కానీ, అంటే వాడికి డిఫరెన్స్ తెలియాలి, ఇవి యాపిల్స్ ఇవి బనానాస్ అని. కానీ కొన్ని కొన్ని అయితే ఇంట్లో రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి పర్వాలేదు, అన్నీ ఉండవు కదా. అండ్ వెహికల్స్ కానీ యానిమల్స్ కానీ వాడికి చూపిస్తూ అవి నేర్పిద్దాము అని చెప్పి తీసుకున్నాను. ఎంతవరకు మా వాడు నేర్చుకుంటాడో నాకైతే తెలియదు, బట్ ట్రై చేద్దామని. ఇందులో చాలా వచ్చాయి, అంటే అన్నీ అయితే యూజ్ అవ్వవు. యానిమల్స్, నెక్స్ట్ బర్డ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వరకు ఓకే. ఇంకా చాలా ఉన్నాయి, అంటే కలర్స్, నెంబర్స్, వైల్డ్ యానిమల్స్, షేప్స్ ఉన్నాయి. ఇవైతే ఈ ఏజ్ బేబీకి అయితే వేస్ట్, అవి అంటే నేను తీసుకున్న పర్పస్కి అవి యూజ్ అవ్వవు, అంటే అప్పుడే అంత నేర్చుకోరు కదా. జస్ట్ నేనేంటంటే వాడు ఏదన్నా ఐటమ్ని చూసి ఐడెంటిఫై చేయడం రావాలి అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇందులో కొన్ని అయితే యూజ్ అవుతాయి ఇప్పుడు. అండ్ దీనికి ఇక్కడ ఒక బుక్ షెల్ఫ్లా ఇచ్చారు, అదొకటి బాగా నచ్చింది. జనరల్గా అలా బుక్స్ ఉంటే అవన్నీ ఎక్కడో చోట పోతూ ఉంటాయి కదా, ఇలా ఒక ర్యాక్లా పెట్టి మనకి ఏ బుక్ కావాలంటే ఆ బుక్ తీసుకునేలా ఇచ్చారు. ఆ ఐడియా నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ నేను గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. గిఫ్ట్స్ కాదు, స్వీట్స్ ప్యాక్ చేస్తున్నాను. జనరల్గా స్వీట్ బాక్స్ ఇచ్చే కన్నా కొంచెం ప్యాక్ చేసి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ప్యాక్ చేస్తున్నాను. మనం ఇవి బయట చేయిస్తాం కదా, బయట చేయించే కన్నా నా సజెషన్ ఏంటంటే మీకు కొంచెం ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లోనే చేసుకోండి. జస్ట్ ఆ నెట్టెడ్ క్లాత్ ఇవన్నీ మనకి చాలా లో కాస్ట్లో అండ్ ఈజీగా దొరుకుతాయి ఆన్లైన్లో కానీ బయట షాప్స్లో కానీ. నా దగ్గర ట్రే ఉంది యాక్చువల్గా, అవి కూడా
60 రూపీస్ 70 రూపీస్ ఏమో ఉంటాయి ఆ ట్రేస్లో ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ ఏదైనా పెట్టి ఈ నెట్టెడ్ క్లాత్ని టై చేసేసి గిఫ్ట్ చేయొచ్చు. దానికి ఇంకా ఎక్స్ట్రా డెకరేషన్ మనకి ఏమి అవైలబుల్గా ఉంటే వాటితో ఎక్స్ట్రా డెకరేషన్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే స్వీట్స్ ఓపెన్గా పెట్టే కన్నా బాక్స్లో అలాగే పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా బాక్స్ యాస్టీస్ పెట్టేశాను. జనరల్గా అయితే స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అలా అక్కడ ఆ ప్లేట్లో డెకరేట్ చేసి ఇస్తారు. నేనైతే డైరెక్ట్గా స్వీట్ బాక్స్ పెట్టేశాను. జనరల్గా నార్మల్గా ఇచ్చే కన్నా కొంచెం ఇలా చేసి ఇస్తే బాగుంటుంది కదా, నాకు ఇలాంటివి కూడా ఇంట్రెస్ట్ కాబట్టి నేనే డెకరేట్ చేశాను అనమాట ఇంట్లో. జస్ట్ ఒక 4-5 ప్రిపేర్ చేశాను. అంటే మా మెయిడ్కి, నెక్స్ట్ మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చామంటే అందరికీ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ రోజు మాకు కొంచెం ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళి ఇవ్వడం కుదరలేదు. ఇక్కడ నా దగ్గర క్రాఫ్ట్స్ చేస్తాను కాబట్టి ఉంటాయి ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి. జస్ట్ అవేంటి అంటే స్టిక్ చేయలేదు నేను, జస్ట్ కింద వాటికి ఒక కాడలా వచ్చిందనమాట. నెట్టెడ్ క్లాత్కి జస్ట్ అలా గుచ్చేస్తున్నాను. కొంచెం ఫ్లవర్స్ అవి పెడితే లుక్ బాగుంటుంది కదా. నా గిఫ్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా డెకరేట్ చేసి ఇచ్చాను అనమాట అందరికీ స్వీట్స్. అండ్ ఇది క్రిస్మస్ కేక్ ఎంత క్యూట్గా ఉందో. యాక్చువల్లీ క్రిస్మస్కి నేను ఒక కేక్ ప్లాన్ చేసుకున్నాను, దానికి కావాల్సిన ఎవ్రీథింగ్ తెప్పించుకున్నాను. డెకరేషన్కి కానీ ఫాండెంట్, కేక్కి కావాల్సిన ఎవ్రీథింగ్ తెప్పించుకున్నాను. చెప్పాను కదా, అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ వల్ల నాకు ఆ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కుదరలేదు. అప్పటికప్పుడు చెప్తే కేక్ చేసి ఇచ్చారు, చాలా బాగా చేసి ఇచ్చారు. అంటే ఆ మోడల్ కానీ అది ఒక 2 అవర్స్ ముందు చెప్పాము, అప్పటికప్పుడు మార్నింగ్ ఫోన్ చేస్తే ఆఫ్టర్నూన్కి ఇచ్చారనమాట. సో కేక్ కట్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ మా హస్బెండ్ కేక్ తినిపిస్తుంటే తనని ఆడించేస్తున్నాడు వీడు. మరి క్రీమ్ పెట్టారని ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే క్రీమ్ పెట్టారు కదా అందుకే అనుకున్నాను. పెడుతుంటే గుద్దుతున్నాడు అనమాట క్రీమ్ని తినకుండా. తర్వాత నేను తీసి పెట్టాను, మరి ఎందుకు తిన్నాడో తెలియదు. నేను తీసి పెడితే మాత్రం కేక్ నార్మల్గానే తినేశాడు. అసలు ఆడిచ్చేస్తున్నాడు. నోటి దగ్గర పెడుతుంటే దాన్ని కొట్టడం అనమాట ఆ క్రీమ్ని. ఇంక పెట్టట్లేదని కోపం వచ్చింది వాడికి. ఇప్పుడు చూడండి, నేను పెట్టంగానే తిన్నాడు. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. చెప్పాను కదా ఒక ప్లేస్కి వెళ్తున్నామని. ఆ రోజు క్రిస్మస్ రోజు ఈవినింగ్ బయలుదేరాము. నెక్స్ట్ డే సండే కదా, మాకు ఇంకా ఆ టైంలోనే కుదురుతుంది కాబట్టి ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ని కొంచెం తగ్గించుకొని ఆ రోజు వెళ్ళాము. నైట్ అక్కడ స్టే చేసాము. నెక్స్ట్ డే కూడా అక్కడే ఉన్నాము. ఆ ప్లేస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ప్లేస్ అయితే సూపర్బ్గా ఉంది, మేము చాలా ఎంజాయ్ చేసాము. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో ఆ ప్లేస్ గురించి డీటెయిల్స్ కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి, ప్లస్లు మైనస్లు అవన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. అంటే నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. అండ్ మేము ఎలా వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది మా క్రిస్మస్ సెలబ్రేషన్స్. కొంచెం స్వీట్గా సింపుల్గా ఇలా అయితే జరిగిపోయాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.